హాయ్ ఫ్రెండ్స్, నేను మీరా. మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్బీఐ ఎంక్వైరీ గురించి తెలుసుకుందాం. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత, మెడికల్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లోన ఎప్పుడైతే జాబ్కి అయితే ఎప్పుడైతే ముందు వెళ్తామో దానికి ముందుగా ఈ ఎస్బీఐ ఎంక్వైరీ అనేది ఉంటుంది. మన ఎగ్జామ్ రాసి ఎంత మెరిట్ లిస్టులు వచ్చి టాప్లో వచ్చినా కానీ ఈ ఎస్బీఐ ఎంక్వైరీలోన మీరు రాంగ్ అని కొంచెం తేడా అని ప్రూవ్ అయిందంటే మీ జాబ్ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ ఎస్బీఐ ఎంక్వైరీ అంటే ఏం లేదండి, మన పుట్టు పూర్వోత్తరాల గురించి, మన క్యారెక్టర్ గురించి తెలుసుకొని మన ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో ఆ బోర్డుకి ఈ ఎస్బీఐ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అనమాట. ఈ ఎస్బీఐ ఎంక్వైరీ అంటే ఏముండదు. ఈ ఎస్బీఐ ఎంక్వైరీ అంటే ఇది మన పోలీసులోనే ఒక విభాగం. ఎస్బీఐ అనేది ప్రతి డిస్టిక్లోనే ఉంటుంది. స్పెషల్ బ్రాంచ్ అని అంటారు, మన పోలీసు వాళ్ళే ఉంటారు. ఇది ఓన్లీ పోలీసులకే కాదు, ఏ గవర్నమెంట్ జాబ్కైనా మీరు ఎలిజిబిలిటీ సాధించాలంటే, మీ గవర్నమెంట్ జాబ్లో చేరాలనుకుంటే బిఫోర్గా ఎస్బీఐ ఎంక్వైరీ అనేది కంపల్సరీగా చేస్తారు. ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. సో ఎస్బీఐ ఎంక్వైరీకి చాలా ప్రాముఖ్యత ఉంది. కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో, చివరి వరకు చూడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తాం. ఓకే, ఈ ఎస్బీఐ ఎంక్వైరీలో మెయిన్గా మనం ముందుగా అప్లికేషన్లో మన బయోడేటా, మన డీటెయిల్స్, మీ మీద ఏమేమి ఉన్నాయి, కేసులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. అప్పుడు తీసుకునేటప్పుడు మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో అవి ప్రాంప్ట్గా కేసు ఉంటే కేసు ఉందని, మీ బయోడేటా ఏదైతే ఉందో దాన్ని కొంచెం క్లారిటీగా ఎలా ఉన్నది అలాగనే ఇవ్వాలి. అక్కడ ఏమి మ్యానిపులేట్ చేయకూడదు. సో ఓకే, మీరు ఎలా ఉందో అలానే ఇవ్వాలి. మీరు అలా ఇవ్వకపోయినా వాళ్ళు చేసే ఎంక్వైరీలోన మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఇలా ఏమైనా తెలిసినా కానీ మీకు నెగిటివ్ ఇంపాక్ట్ పడి మీ జాబ్ పోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మన అప్లికేషన్ అనేది స్క్రీనింగ్ చేస్తారండి. మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారు. మీ స్టడీ కానీ, స్కూల్ కానీ, ఎడ్యుకేషను, మీ క్యాస్ట్ కానీ, మీ బయోడేటా, మీ ఊరి నేటివిటీ, ఇలాంటివన్నీ అప్లికేషన్ స్క్రీనింగ్ అనేది చేస్తారు. చేసిన తర్వాత వీటిలో స్టెప్ బై స్టెప్ ఇలాగే ఆర్డర్లో చేస్తారని ఏముండదు. వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి ఆర్డర్ అటు ఇటు అవ్వచ్చు. కాకపోతే ఇవన్నీ ఖచ్చితంగా కంప్లీట్గా చెక్ చేస్తారు. చూసుకుంటే ఫస్ట్ ప్రొఫైల్ చెకింగ్లోన మీ బయోడేటా, మీ పేరు, మీ ఊరు, మీ నాన్న పేరు, మీ క్యాస్ట్ ఏంటి, కులం ఏంటి అన్నీ క్యాస్ట్ చూస్తారు. ఈ క్యాస్ట్లోన కొత్తగా ఈబీసీలు ఇవి ఎంటర్ అయ్యాయి కదా, వీటిలోన మీరేమన్నా అది క్యాస్ట్, మీ క్యాస్ట్ కరెక్టేనా, లేకపోతే మీరేమన్నా మ్యానిపులేట్ చేసారా, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తారు. అలాగే మీ నేటివిటీలోనూ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారు, అలాగే పర్మనెంట్ అడ్రస్ ఏది, ఇవి కూడా చూస్తారు. మీ నేటివిటీ, మీరు ఎక్కడ ఉంటున్నారు, ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నారా, ఎక్కడైనా మారారా, మీ ప్రజెంట్ అడ్రస్ ఏంటి, మొత్తం అన్ని చూస్తారు. తర్వాత ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. దీంట్లో చాలామందికి డౌట్లు ఉంటాయి. డౌట్లు ఏమిటంటే, ఇంత చిన్నప్పుడు మేము చదివిన స్కూల్ ఉంది, ఇప్పుడు ఆ స్కూల్ లేదు, ఎత్తేసారు, ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ అనేది చాలా ఉంటాయి చాలామందికి. ఏం లేదండి, ప్రతి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉంటాడు, ఎంఈఓ ఆఫీస్ ఉంటుంది. అలాగే ప్రతి డిస్టిక్లోన డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే స్కూలు వాళ్ళు ఇంగ్లీష్ అవ్వాలనుకుంటారో వీళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్, ఆ ప్లేస్ అని చెప్పి వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొనే వాళ్ళ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో మీరు చిన్నప్పుడు చదివిన స్కూల్ కానీ ఇప్పుడు లేకపోయినా కానీ వీళ్ళ దగ్గర అయితే డీటెయిల్స్ ఉంటాయి. సో వీళ్ళు డైరెక్ట్గా స్కూల్ ప్రజెంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ లేకపోతే ఈ ఆఫీసులకి వెళ్ళి ఆఫీసుల ద్వారా వాళ్ళ ప్రిన్సిపల్ నెంబర్స్ తీసుకోవడం కానీ, హైర్ ఎవరుంటే వాళ్ళు తీసుకోవడం కానీ, వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, మీరు ఇంటర్ ఇచ్చి ఉంటారు కదా, మీ స్కూల్ దగ్గరికి వెళ్ళడం, మీ స్కూల్లోనే మీ స్టడీ సర్టిఫికేట్ చెక్ చేయడం. అంటే మీరు స్టడీ చేసేటప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ బిహేవియర్ ఎలా ఉంది, ఏమన్నా ర్యాష్ క్యాండిడేటా లేకపోతే మంచిగానే ఉన్నారా, అలా మీ బిహేవియర్ మీద మీరు ఎక్కడ చదివారా లేదని చెప్పి ఆ ప్రిన్సిపాల్ని అడిగి ఆ స్టడీ సర్టిఫికేట్ చూసుకొని ఆయన దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు అనమాట. ఎస్, ఇతను మా దగ్గరే చదివాడు, మా స్టూడెంట్ అని బిహేవియర్ గుడ్ అన్నట్టుగా రాపించుకుంటారు. ఓకే, అలాగే ఈ కొంతమందికి స్టడీ అనేది ఓపెన్లో చేసి ఉంటారు. కొంతమంది ఓపెన్ చేసినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ డిగ్రీ చేసి అలాగా ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో వచ్చుంటారు, వాళ్ళకైనా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ దగ్గర అయినా కానీ మీరు ఏ యూనివర్సిటీ కింద అయితే రాశారో వాళ్ళ డీటెయిల్స్ దీని ద్వారానే ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని
అక్కడ ప్రజెంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఫోన్ చేయడం కానీ వాళ్ళని కలిసి మాట్లాడడం కానీ ఇలా తీసుకొని వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ లాగా తీసుకుంటారు అనమాట. ఎస్, ఇతను మా స్టూడెంటే అని. ఓకే, ఎడ్యుకేషన్ గురించి అయితే క్లారిటీ వచ్చింది కదా. అది ఇది ఒక 4 పాయింట్ మెయిన్ అండి. ఈ ఎస్బీఐ ఎంక్వైరీలోనే మెయిన్ క్రైమ్ రికార్డ్ హిస్టరీ. మీ క్రైమ్ రికార్డ్ హిస్టరీని చెక్ చేస్తారు. ఎలా అంటే ఏం లేదు, మీ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సింపుల్ మీ ఆధార్ కార్డు నెంబర్ టైప్ చేస్తే మీ మీద ఏమైనా ప్రీవియస్గా ఏమైనా కేసులు ఫైల్ అయ్యి ఉన్నా కానీ అన్ని డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఓకే, మీరేమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఎలాంటి కేసులు అయినా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఇన్వాల్వ్ అయి ఉంటే అవి ఎలాంటి కేసులు, మేజర్ కేసులా మైనర్ కేసులా ఇలాంటివన్నీ చూస్తారు. ఒకవేళ మీ జ్యూరిడిక్షన్లో వాళ్ళకి అంత ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ప్రతి డిస్టిక్లోన డీసీఆర్బీ అని ఒకటి ఉంటుంది, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా సేమ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే చాలు, మీ మీద ఏవేవైతే కేసులు ఉన్నాయో అవన్నీ అక్కడే చూపించేస్తుంది. ఉంటే చూపిస్తుంది, లేకపోతే లేదు. ఓకే, ఈ క్రైమ్ రికార్డ్ హిస్టరీలోన టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ సీరియస్ క్రైమ్సా లేకపోతే నార్మల్ క్రైమ్సా. ఇప్పుడు నార్మల్ క్రైమ్స్ అంటే ఏముంటాయి, సిగ్నల్ జంపింగ్ చేయడం, కాలేజీలో ఉన్న చిన్న చిన్న గొడవలు, స్టేషన్కి పిలిచి ఎక్స్ప్లెనేషన్ రాసుకొచ్చి పంపించేసి ఇట్లాంటి ఉంటాయి కదా, అవన్నీ నార్మల్గా వస్తాయి. వీటి వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే, అలా కాకుండా సీరియస్ క్రైమ్స్ ఉంటాయి. ఏంటి, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడం కానీ, రేప్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, ఇలా గ్రీవియస్ ఎక్కువ ఉంటుంది కదా. ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు కొంచెం ఇది రిజెక్ట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మర్డర్ కేసులు, రేప్ కేసుల్లో ఉన్న వాళ్ళకైతే, గ్రీవియస్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ రాదు, మీరు ఫిక్స్ అయిపోండి. ఇది కూడా సీరియస్ క్రైమ్స్లోన వీళ్ళు ఎలా చూస్తారంటే మీ గ్రావిటీ, మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిన క్రైమ్ని బట్టి మీరు ఏ విధంగా ఇన్వాల్వ్, డైరెక్ట్గా మీరే చేశారా లేకపోతే కావాలని ఎవరైనా మిమ్మల్ని ఇరికిచ్చారా. ఇప్పుడు A1 A2 ఇలా ఉంటాయి కదా, ఇలా పెంచుకుంటూ పోతే దాంట్లో మీ ఇంపాక్ట్, ఆ కేసులోన మీ ఇంపాక్ట్ ఎంత ఉంది, మీరేమైనా లేకపోతే మీరు లాస్టా, మీకు సంబంధం లేదా, ఎవరైనా ఇరికిచ్చారా, ఇలాంటివన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఆ క్రైమ్ గురించి, క్రైమ్ రికార్డు కొంచెం హిస్టరీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒకవేళ ఈ దీంట్లో 2 మూలలా ఉంటాయి, క్లియర్ అయిపోయిన కేసులు, పెండింగ్లో ఉన్న కేసులు. ఇప్పుడు కేసు మీ మీద ఏమన్నా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందండి, ఫైల్ అయిన తర్వాత అన్నీ నడిచిన తర్వాత మీ కోర్టులోన మీ ప్రమేయం ఏమీ లేదు, మీరు నిర్దోషం తేలిపోయింది. తేలిపోతే అలాంటి వాళ్ళకి మీకేం ఇబ్బంది ఏమీ లేదు, మీ కేసు క్లియర్ అయిపోయింది కదా, అంటే మీరు నిర్దోషి. సో ఆ ఎఫ్ఐఆర్ ఏం చెల్లుతారు, మీరు నిర్దోషి అయిపోయారు కాబట్టి మీరు జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నాయనుకోండి, పెండింగ్ కేసులు ఇది ఇలా గ్రీవియస్ కేసులు అనమాట, కొంచెం సీరియస్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు పెండింగ్ లోస్లో ఉన్నాయనుకోండి, వీళ్ళు దీంట్లోన పెండింగ్ అని రాసుకుంటారు అనమాట. క్రైమ్ రికార్డులోన ఈ పెండింగ్ కేసులు ఎలా ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఒకవేళ మీ చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ ఎస్బీఐ ఎంక్వైరీలోన మీ పెండింగ్ కేసు ఉంది, ఇది సీరియస్ కేసులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ పెండింగ్ ఉంది, ఇది కోర్టులో తేలలేదని చెప్పి మిమ్మల్ని పక్క సైడ్ చేస్తారు. సైడ్ చేసేసిన తర్వాత మీకు ఫర్దర్ ట్రైనింగ్కి పంపించరు. ఇది మీ మీద కేసు ఉంది కాబట్టి, ఈ ఎస్బీఐ ఎంక్వైరీలోనే నెగిటివ్ వస్తుంది కాబట్టి, ఎస్బీఐ ఎంక్వైరీలో నెగిటివ్ రిమార్క్ వస్తుంది కాబట్టి మీకు ఫర్దర్గా అనేది ప్రొసీడ్ అవ్వదు. ఇలాంటి వాళ్ళకి ఏముంటుందంటే ఇప్పుడు పెండింగ్లో ఉంది కదా, మీ బ్యాచ్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన ఒక 5-6 నెలలకి మీ కోర్టు హీరింగ్, మీ పెండింగ్ ఉన్న కేసు కోర్టు హీరింగ్కి వచ్చి దాంట్లో మీరు నిర్దోష అయితే తెలిసింది అనుకోని నిర్దోష అయ్యారు, అలాగే మీ ప్రమేయం ఏం లేదు, కావాలని ఇరికిచ్చారు, అలాంటి వాళ్ళు అప్పుడు మీరు మళ్ళీ కోర్టుకి వెళ్ళచ్చు. కోర్టుకి వెళ్ళి ఇలాగా నా మీద కేసు ఉందని చెప్పేసి నాకు జాబ్ రాలేదు, ఇలాగ నేను నిర్దోషాన్ని తేలింది, ఇప్పుడు నా జాబ్ నాకు ఇప్పించండి అంటే మీ జాబ్ మీకే ఇస్తారు, మీకు ఫర్దర్గా ట్రైనింగ్ కూడా చేపిస్తారు. ఓకే, అదే అయిపోయింది. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు వీళ్ళంతానే వీళ్ళ జీవనాధారం ఏంటి, వీళ్ళు ఎలా బతుకుతారు, ఏంటి వ్యవసాయమా, బిజినెస్సా, ఇలా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అంతా తెలుస్తారు. వీళ్ళు ఏమైనా పొలిటికల్గా కానీ క్రైమ్లో కానీ వీళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా వచ్చారా, లేకుండా ఇప్పుడు వీళ్ళు జీవనాధారం, నేరాలు చేయడం వీళ్ళ జీవనాధారమా, ఇలాంటి ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత అదొక రిపోర్ట్ తీసుకుంటారు. అలాగే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, టెర్రర్ రిలేటెడ్, టెర్రరిజం, రాడికల్ ఆర్గనైజేషన్, అన్లాఫుల్ ఆర్గనైజేషన్స్,
మనం యాంటీ నేషనల్గా దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆర్గనైజేషన్స్తో ఏమైనా కనెక్షన్స్ పెట్టుకున్నామా, అన్లాఫుల్గా ఎలాంటి గొడవలైనా రేకిచ్చే వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నామా. ఇప్పుడు సమ్ రాడికల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోన ఎవరైతే ర్యాష్గా ఎనర్జీగా కొంచెం యాక్టివ్గా ఉండే కొంతమంది స్టూడెంట్స్ని కొంతమంది కావాలని నేరాలకి ప్రవర్తిపించి వాళ్ళ చేత కావాలని గొడవలు చెప్పించి ఇలా స్ట్రైకులు కానీ గొడవలు చేయించడం కానీ ఇలా మెయిన్ లీడర్లుగా కావాలని రెచ్చగొట్టి చేపిస్తుంటారు. అలాంటి ఆర్గనైజేషన్స్లో ఏమైనా లీడర్గా ఉన్నారా, ఏమైనా ఇలాంటివి ఏమైనా ఇంతకుముందు ఏమైనా చేస్తున్నారా, ముందు చేసేదానికి ఏమైనా అవకాశం ఉందా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా వస్తున్నారా, ఇలాంటి డీటెయిల్స్ అని తీసుకుంటారు. అలాగే ప్రీవియస్గా మీరు ఏమైనా ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చారనుకోండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది లేదా ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ మళ్ళీ ఈ జాబ్లోకి వచ్చారు. వచ్చినప్పుడు మీ ప్రీవియస్ జాబ్లోన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, మీ సర్వీస్ డీటెయిల్స్, మీకు ఏమైనా పనిష్మెంట్స్ ఉన్నాయా, అక్కడి నుంచి మీ త్రూ ఆ డిపార్ట్మెంట్ ద్వారా మీరు మీ క్యారెక్టర్ గురించి మీ సర్వీస్ పర్టికులర్స్ అన్ని తెప్పించుకొని దాని గురించి సమ్ అసెస్మెంట్ తీసుకొని వస్తారు. అలాగే మీరు వీళ్ళు ఎప్పుడైతే మన ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ చెక్ చేయడానికి మన విలేజ్కి వస్తారు. ఖచ్చితంగా మన విలేజ్కి వచ్చినప్పుడు మన విలేజ్లో ర్యాండమ్గా కొంతమందిని అడుగుతారు. అంటే ఈ బ్యాక్ డ్రాప్లో జరిగిపోతుంటే మీ కళ్ళెదుగా చదవరు, ఆయన బ్యాక్ డ్రాప్లో చేస్తూ ఉంటాడు. ఇతను ఎలాంటి అతని, వీళ్ళ క్యాష్ నిజమేనా, వీళ్ళ జీవనాధారం ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ర్యాండమ్గా అక్కడక్కడ చెక్ చేసుకొని ఈ నాకు అంచనాకు వచ్చి ఆయన ప్రకారం రిపోర్ట్ తీసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో కొందరు మనకి నచ్చని వాళ్ళు ఉంటారు, మనకి గిట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెగిటివ్గా చెప్తారు. వీడు మంచిగా కదా చెత్తన ఏవి చెప్తారు. చెప్పినప్పుడు పర్వాలేదు, ఏ ఇబ్బంది లేదు. అంటే అతను ఒక్క నిర్ణయం మీద ఆధారపడదు కదా. సో విలేజ్ మొత్తం మీద ర్యాండమ్గా వీళ్ళు అడిగిన దాని ప్రకారం యావరేజ్గా అతను చెప్పిందే కాకుండా యావరేజ్గా తీసుకొని మీకు పాజిటివ్ ఉంటే పాజిటివ్గానే తీసుకుంటారు. అలాగే మీ ఊరు వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల విలేజ్లోని అడిగినప్పుడు ఎవరన్నా ముగ్గురు చేత సంతకం తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు నేమ్ రాసుకొని వీళ్ళు మంచోళ్ళే అన్నట్టుగా సంతకం తీపించుకుంటారు. ఇబ్బంది ఉండదు. ఈ ఎంక్వైరీ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళంతా మీ ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళొక రిపోర్ట్ తయారు చేస్తారన్నమాట. మన ఇప్పుడు రిక్రూట్మెంట్ బ్యూరో మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కన్సర్న్ ఎస్పీలకి మీ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారో వీళ్ళ మీద రిపోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పి ఎస్బీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వండి అంటే ఆ ఎస్బీ నుంచి త్రూ వీళ్ళకి ఎస్బీ బ్రాంచ్ వాళ్ళకి ఒక్కొక్కరికి అటాచ్ ఇచ్చేస్తారన్నమాట. వాళ్ళు అంత రిపోర్ట్ అంతా తయారు చేసి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని వాళ్ళ ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎస్పీకి సబ్మిట్ చేస్తారు. ఆ డిస్టిక్ నుంచి ఎస్పీ గారు మన రిక్రూట్మెంట్ బోర్డుకి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎస్బీ ఎంక్వైరీలోన పాజిటివ్ ఉంది, ఏం లేదు, ఇతనంతా పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు అతను నెక్స్ట్ ట్రైనింగ్కి ఎలిజిబుల్ అవుతాడు. లేదు ఇతని మీద కేసులు ఉన్నాయి, ఇతను బ్యాడ్ అని తెలియదు అనుకో, ట్రైనింగ్కి నాట్ అలౌడ్. ఓకే, అలా కాకుండా మా ఎంక్వైరీలోన అంతా తేరలేదు, మోడరేట్గా ఉంది, ఎస్ అని చెప్పలేము, ఇటుగా ఉందని చెప్పడానికి ఫర్దర్ ఎంక్వైరీకి మళ్ళీ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇదంతా మన ఎస్బీ డిస్టిక్లోనే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు చేస్తారు. ఈ రిపోర్ట్ని మన కన్సర్న్కి ఎస్పీకి ఇస్తారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఇవ్వండి. మీ బయోడేటా కానీ మీ మీద ఏమైనా కేసులు ఉన్నా కానీ ఇలాంటివన్నీ వాళ్ళు అడిగినప్పుడు మనం అప్లికేషన్లోన పర్ఫెక్ట్గా ఏది ఉంటే అది ఇచ్చేయండి. అలాగే మనం చెప్పేవి నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నానని ఏదైనా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అప్లికేషన్కి దీనికి ఏమైనా తేడాలు ఉన్నాయా అవి కూడా చూస్తారనమాట. మనం డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు రాంగ్ ఇచ్చి ఇక్కడ వేరేది చూపించి రికార్డ్స్లోనే వేరేది ఉందనుకోండి, అది కూడా నెగిటివ్ అవుతుంది. సో మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అయితే మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.